ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే కొట్టండి. బాయ్ బాయ్. 2 తిమోతి 2:15 వచనాన్ని మనం చదువుతున్నాము. ఈ వచనంలో ఒక 4 విషయాలను నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది దేవుని ఎదుట యోగ్యునిగాను. రెండవది సిగ్గుపడనక్కర్లేని అనివార్యత. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. మూడవదిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. నాలుగవదిగా నిన్ను నీవే దేవునికి కనపరుస్తున్నావు. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి భక్తులలో, సేవకులలో అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన ఒక ప్రాంతానికి కానీ, లేదంటే ఒక పట్టణానికి కానీ, ఒక ఏరియాలో కానీ ఆయన పేరు పరిమితం అయ్యేది. ఆయన ప్రపంచం అంతటికీ కూడా ఆయన తెలుసు, ఆ సేవకుడు తెలుసు. అలాంటి సేవకుడి దగ్గర తిమోతి శిష్యునిగా ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర తర్ఫీదు పొందాడు. తిమోతి అంత గొప్ప సేవకుని దగ్గర శిష్యరికం పొందాడు. అంటే తిమోతి ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకోండి, మనం ఏమని చేస్తాం? అప్పుడు ఫలానా కంపెనీలో నేను పనిచేస్తాను, ఫలానా వ్యక్తి దగ్గర నేను పనిచేస్తాను. అంటే కొన్ని బ్రాండ్లు ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలలో పనిచేసేటప్పుడు నేను మహేంద్రలో పనిచేస్తున్నాను, నేను టాటాలో పనిచేస్తాను అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్. నేను అందులో పనిచేస్తున్నానంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికి ఆ కంపెనీని బట్టి మనకు రెస్పెక్ట్ అనేది ఉంటాం. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అంట, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ అంట, నేను హెల్త్ డిపార్ట్మెంట్ అంట. అంటే ఇక్కడ కూడా అపోస్తలుడు అనేటువంటి పౌలు దగ్గర తిమోతి ఒక శిష్యుడిగా ఉన్నాడు అని అంటే, తిమోతి అంత చిన్న సేవకుడేం కాదు, ఒక గొప్ప సేవకుని దగ్గర ఆయన శిష్యుడిగా ఉన్నాడు. ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి సేవకుని దగ్గర తిమోతి శిష్యుడిగా ఉన్నాడు. ఒకటి అపోస్తలుడు అయినటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఒక 4 విషయాలను చెబుతా ఉన్నాడు. ఆ 4 విషయాలలో మొదటిది దేవుని ఎదుట యోగ్యునిగాను. హల్లెలూయా. దేవుని ఎదుట యోగ్యునిగాను. యోగ్యుడిగా అంటే ఎలా? యోగ్యుడిగా ఉండాలి, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండము అని అపోస్తలుడు అయినటువంటి పౌలు తిమోతికి చెబుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు చెబుతా ఉన్నాడు, మన సంఘానికి చెబుతా ఉన్నాడు, దేవుని ఎదుట యోగ్యముగా ఉండాలి. యోగ్యంగా ఉండడం అంటే ఏంటిది? దేవుని దగ్గర యోగ్యంగా ఉండడం అంటే ప్రార్థన పూర్వకంగా ఉండడమా, ఉపవాసములు చేస్తూ ఉండడమా, లేదంటే మొత్తం ఎవరితో మాట్లాడకుండా ఏంటిది మనల్ని మనము, మన నోటిని, మన దేహాన్ని అదుపులో పెట్టుకొని ఓన్లీ భక్తి పరంగా ఎదగడమా? అంటే డీప్ గా దాన్ని అర్థం చేసుకుంటే యోగ్యంగా, దేవుని ఎదుట యోగ్యంగా మీరు ఉండండి అని అంటే వెరీ సింపుల్ గా దేవుని సంతోషపరిచే విధంగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెబుతారు. ఏదో అలంకారాలతోనో లేదంటే ఇంకేదో స్ట్రిక్ట్ రూల్స్ తోని పాటించుకుంటూ ఎవరితో సంబంధం లేకుండా దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి అని అర్థం కాదు కదా. యోగ్యంగా దేవునికి ఇష్టమైన వారిగా ఉండండి. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాము. 2 కొరింథీ 10:8. ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారము గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను. 2 కొరింథీ 10:8. పడద్రోయటం కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారము గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.
ఉండకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవినై ఉన్నవి గాని అతడు శరీర రూపములకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగాదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టి వారమై ఉందమని అట్లా అనువాడు తలంచుకొనవలెను. 15-16 అదే 10 మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని అక్షయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది 15-16 అదే 10 మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని అక్షయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింప చేయొచ్చు. మీ ఆవలి ప్రదేశములో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గణపరచబడదుమని నిరీక్షిస్తున్నామే గాని మరి ఒకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్టు అతిశయింపఘోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తోంది ఏమని అంటే, ఎవరైతే అతిశయిస్తూ ఉన్నారో, ఎవరైతే దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నారో, ఎవరైతే దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ధనమును బట్టి కావచ్చు, లేదంటే పర్పస్ని బట్టి కావచ్చు, లేదంటే చదువును బట్టి కావచ్చు, వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు. నాకు ఇది ఉన్నది, నాకేం కొదవలేదు, నాకు ఇది ఉన్నది, నాకేం కొదవలేదని వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 16వ వచనం చివరి వచనంలో, 17వ వచనం ప్రారంభంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. హల్లెలూయా. ప్రభువు మెచ్చుకొని వాడు యోగ్యుడు గాని తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించేవాడు. నాకు దేవుడు ఉన్నాడని అతిశయించాలి, నాకు దేవుడు ఉన్నాడని మనం సంతోషించాలి, నా ధైర్యము దేవుడని మనం ధైర్యం తెచ్చుకోవాలి. నాకు ఈ రోజు ఏమీ లేదు కానీ నాకు దేవుడు ఉన్నాడు. మనం గర్వపడాలి, కానీ దేని బట్టి గర్వపడాలి? దేవుని బట్టి. అప్పుడు మనము దేవునికి యోగ్యుడుగాను, దేవునికి ఇష్టమైన వారిగాను, దేవునికి నచ్చిన వారిగాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. నేను చదువుకున్నాను, నేను మంచివాడిని, నేను ఒక్కరు కూడా పల్లెత్తు మాటనా, కరెక్టే. నేను అందరితోనే ప్రేమతో ఉంటాను, కరెక్టే. నేను బాగా ప్రార్థన చేస్తాను, కరెక్టే. కానీ ఆ మెప్పు అనేది నువ్వు మాట్లాడుకోవడం కాదు, దేవుడు మెచ్చుకోవాలి. నా గుణం మంచిది, నేను ఎవరి దగ్గర ఎవరికి అపకారం చేయను, నేను ఎవరిని ఒక పల్లె మాట కూడా అనా, నా దగ్గర గుణమే లేదు అని అంటూ ఉంటాం. అది మనం ఎప్పుడు మనుషులు మనల్ని మెచ్చుకోవాలని, లేదంటే మనకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నామంటే, దేవుని ఎదుట నువ్వు యోగ్యుడుగా ఉండాలి, దేవుని ఎదుట నువ్వు శ్రేష్టమైన వాడిగా ఉండాలి, దేవుని ఎదుట నీవు పరిశుద్ధుడిగాను, దేవుని ఎదుట నీవు విలువైన వాడిగా ఉండాలి అని అంటే దేవుని అందు అతిశయించాలి. అదే విధంగా దేవుని చేత మెప్పు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులమైన మనము ఎవరు మెప్పు కోసము ప్రయాసపడుతూ ఉంటారు. ఏ విధంగా యోగ్యుడుగాను, ఏ విధమైన దేవునికి ఇష్టడుగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అంటే దేవుడు మనం ముందుస్తున్నటువంటి. హల్లెలూయా. సరే, ఇంకొకటి ఏంటిది? సిగ్గుపడనక్కర్లేని పనివాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్న మొట్టమొదటి, యోగ్యంగా ఉండు, నువ్వు దేవుని ఎదుట యోగ్యంగా ఉండు, మనుషులను పట్టించుకోకు, నీ పరిస్థితులను పట్టించుకోకు, నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు దాన్ని బట్టి సంతోషించడం మానేయి. దేని గురించి సంతోషించాలి? దేవుడు ఉన్నాడని సంతోషించు, దేవుని అందు అతిశయించు, ఆయన నాకు సర్వము, ఆయన నాకు సమస్తము, ఆయన ఉండగా నాకు ఇంకేం భయం అని దేవుని అందు నమ్మకం కావచ్చు. దేవుడిని నమ్మకం, దేవుడు మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడు అవుతావు, నువ్వు యోగ్యుడు అవుతే ఆయన ఇష్టం. హల్లెలూయా. రెండవదిగా సిగ్గుపడనక్కర్లేని పనివాని కాదు. రెండవది ఏంటిది? సిగ్గుపడనక్కర్లేని పనివాని. దేవుని అందు సిగ్గుపడన అవసరం.
దేవుని పనిలో మొహమాట పడని అవసరం లేదు. ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండదు. ఒక గొప్ప సేవకుని దగ్గర ఈయన శిష్యరికం పొందుతున్నాడు. ఈయనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పిన అవసరం లేదు. దేవుని అందు సిగ్గుపడకుండా నువ్వు పని చేయు అనే మాట అంత పెద్ద సేవకుడు ఈ శిష్యునికి చెప్పిన అవసరము లేదు. ఎందుకంటే ఆల్రెడీ తప్పేది పొందిండు. ఆల్రెడీ ఆయనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన గొప్ప సేవకుడు. అయినా కూడా అపోస్తలుడు అయినటువంటి పౌలు తిమోతికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను 15 సంవత్సరాల క్రైస్తవుని, మీటింగ్ నేను అటెండ్ అయ్యాలనా అన్నట్టు మనం ఆలోచన చేస్తా ఉంటాం. మనము అనుకుంటూ ఉంటాం, నేను ఓన్లీ స్టేజ్ డెకరేషన్ మాత్రమే చేస్తాను, నేను చదువుకున్న వాడిని, ఆడికేళ్ళి వీడికి కుర్చీలో ఎత్తుకొస్తాను, నేను సౌండ్ ఇంజనీర్ని, నేను ఓన్లీ సౌండ్ ఆపరేటరే చేస్తాను, నేను ఎందుకు వేరే పనులు చేస్తాను, నేను తెలియదు, నాకు వచ్చిన పని నేను చేస్తాను, నాకు ఓన్లీ చెప్పనవసరం లేదు అనేటువంటి ఒక భావన మనుషులలో కానీ, విశ్వాసులలో కానీ, సేవకులలో కానీ ఈరోజు చూస్తా ఉన్నాను. కానీ అపోస్తలుడు అయినటువంటి పౌలు, నువ్వు ఎంత పెద్ద సంఘాన్ని కట్టు, నువ్వు ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద సేవనైనా నువ్వు చేయడానికి మరొకసారి చెప్తున్నా, సిగ్గుపడని అవసరం లేకుండా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరొకసారి దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు. మనం దేవుడి సన్నిధిలో ఎలాగా పనిచేస్తా ఉన్నాం? దేవుని గురించి మాట్లాడాలన్నా, 10 మందిలో దేవుని గురించి చెప్పాలన్నా మొహమాట పడతా ఉంటాం. 10 మందిలో నేను క్రైస్తవుని అని గర్వంగా చెప్పుకోవడానికి కూడా మనం అప్పుడప్పుడు నామోషిగా ఫీల్ అవుతాం. ఎవరన్నా చుట్టాల ఇంటికి, బంధువుల ఇంటికి పోయినప్పుడు మన ఏంటిది అక్కడికి వెళ్ళేసి లోక సంబంధమైనటువంటి మాటల్లో, లోక సంబంధమైన విషయాలలో ఎన్నో మాట్లాడతాం. కానీ అక్కడికి వెళ్ళి ఒక రోజు ఉదయకాలమో, సాయంకాలమో, రాత్రినో ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకుందామనే ఆలోచన తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడ రాదు మనకు ఆలోచన, అంతే మనం అక్కడ కలిసిపోతాం. అయితే సిగ్గుపడకుండా మనం ఆడ ప్రార్థన చేసుకున్నాం అనుకో, 2వ సారికి 3వ సారికి వాళ్ళు ఏమంటారు, మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువను ఇస్తా ఉంటారు. కాబట్టి అపోస్తలుడు అనేటువంటి పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, నువ్వు సిగ్గుపడకుండా పనిచేయి. దేవుని యందు నువ్వు సిగ్గుపడకుండా పనిచేస్తే దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రోమిలోకి రాసినటువంటి పత్రిక 1:16 చెబుతూ ఉంటాడు. రోమిలోకి రాసినటువంటి పత్రిక 1:16, సువార్తను గురించి నేను సిగ్గుపడవాలను కాదు. హల్లెలూయా. మాట చాలు. అపోస్తలుడు అయినటువంటి పౌలు సేవకుడు, స్వార్థ విషయమై నేను సిగ్గుపడేటువంటి పని అలాంటి వ్యక్తిని కాదు నేను. అదే మాట శిష్యుడికి చెప్తున్నాడు. ఈయన చేసిండు, ఈయన ఏమంటున్నాడు, స్వార్థ విషయమై నేను సిగ్గుపడవాడని కాదు. అదే మాట తిమోతికి చెప్తున్నాడు, నీవు సిగ్గుపడనక్కర్లేని పని వాడు. ఎక్కడైనా నేను స్వార్థ చేస్తాను, ఏ ప్లేస్లో అయినా స్వార్థ చేస్తాను. ఏసీ కార్లో వచ్చి 10 మందిలో స్వార్థ ఏమంటే రాదు. నేను ఎంబీఏ చేసినా, నేను ఎంబీఏ చేసినా పల్లెటూళ్ళలో చేయాలా, పల్లెటూళ్ళలో స్వార్థ చేయాలా, ఇలాంటి సేవ చేయాలా, అలాంటి సేవ చేయాలా, వృద్ధాశ్రమాలలో సేవ చేయాలా, ఎవరొస్తూ ఏంటిది నేను చిన్నపిల్లల మధ్య సేవ చేయాలా. లేదు లేదు, నా స్టాండర్డ్ వేరు, నాకున్న నాలెడ్జ్ వేరు, నా విజన్ వేరు, నా దర్శనం వేరు అనుకుంటా. కానీ గొప్ప సేవకులు సిగ్గుపడకుండా సేవ చేస్తారు. ఇప్పటికీ మాకు తెలిసిన పాస్టర్ వాళ్ళు ఇప్పటికి కూడా చిన్నపిల్లల మధ్య సేవ చేయడానికి వాళ్ళు ఎంతో ఆసక్తి కలుగుతారు. వాళ్ళ సేవ ప్రారంభమే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయింది. దాదాపుగా వాళ్ళకు 150 సంఘాలు ఉన్నాయి, ఒక 2000 మంది చదువుకునేంత స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా బైబిల్ కాలేజీలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ 10 మంది పిల్లలు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుని పాడుకుని స్వార్థ చేసేస్తారు. అంటే ఆయన ఉన్న ఏరియాలలో ధనవంతులలో ఆయన ఒకరు. కానీ సిగ్గుపడడు. హల్లెలూయా. అలా సిగ్గుపడకుండా సేవ చేయాలి అని అపోస్తలుడు అనేటువంటి పౌలు చెప్తారు. మనము దేవుని కొరకు సిగ్గుపడడం అవసరం, దేవుని పని కొరకు మోమాట పడడం అవసరం. మన శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు దేవుని కొరకు పనిచేయడం. హల్లెలూయా. 3వదిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను. ఎలా ఉండమంటున్నారు? ఇంకొకటి, సత్యవాక్యమును సరిగా
ఉపదేశించువాడు. సత్యవాక్యము అనగా ఏంటిది? వాక్యము అంటే సరిపోతుండే కదా ఇక్కడ. సత్యవాక్యము అని దేవుడు ఏంటి అపోస్తలుడు అనేటువంటి పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. సత్యవాక్యము ఉపదేశించడములో, సత్యవాక్యాన్ని బోధించడంలో సరిగా బోధించు. తిమోతికి అపోస్తలుడు అనేటువంటి పౌలు థియాలజీ నేర్పించవచ్చు, వేదాంతాన్ని అంతా కూడా నేర్పించవచ్చు. లేదంటే ఆయన మొత్తం శాస్త్రాల్ని ఉపనిషత్తులని అన్నట్టుగా కొంచెం పండిత్యాన్ని అంతా కూడా ఆయన నేర్పించవచ్చు. అన్నీ తెలిసిన ఆయనను కరెక్ట్ వాక్యం చెప్పని చెప్తాం మనం. బాగా చదువుకున్నాయనను, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయనను, బాగా అనుభవం ఉన్నాయనను పిలిచి నువ్వు సరిగా వాక్యం చెప్పు, సత్యవాక్యం నువ్వు సరిగా బోధించు అని చెప్పగలను. అయితే అపోస్తలుడు అనేటువంటి పౌలు ఉద్దేశం ఏమిటంటే వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాము, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కానీ సేవకులలో కానీ వాక్యాన్ని చాలా అర్థాన్ని, దాని వెనుకున్నటువంటి కాంటెక్స్ని, దాని వెనుకున్నటువంటి భావాన్ని అంతా కూడా అర్థం చేసుకొని వాక్యం చెప్తూ ఉన్నారు. సంతోషమే. అట్ ద సేమ్ టైం అదే విధంగా వాక్యాన్ని మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకొని ఉపదేశిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి డినామినేషన్స్, వేరియేషన్స్ ఏ సంఘంలో కూడా లేదు, అంటే ఏ వ్యవస్థలో కూడా లేదు. క్రైస్తవ సంఘంలోనే ఇదే బైబిల్, ఇదే వాక్యము, కానీ డిఫరెంట్ ఉపదేశాలు. అయితే అపోస్తలుడు అనేటువంటి పౌలు చెప్పేది ఏంటంటే సత్యవాక్యము నువ్వు సరిగా ఏంటిది ఉపదేశించు. ఆ సత్యవాక్యమును నువ్వు సరిగా ఉపదేశిస్తే విశ్వాసులు సరిగా ఉంటారు. ఆ వాక్యాన్ని వాళ్ళు గ్రహించారు. నీవేదో లోతైన మర్మాలు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించంటే ఏదో ప్రకటన గ్రంథాన్ని తీసుకొని, దానియేలు గ్రంథాన్ని తీసుకొని, దాని వెనకాల ఉన్నటువంటి ఇంకేదో చరిత్రను తీసుకొని, ఏదో మర్మాల్ని, ఏదో దర్శనాల్ని దాని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ దీనికి అర్థం ఇది, దీనికి భావం ఇది అని నువ్వు ఏదో లోతైన వాక్యాలు చెప్పనవసరం లేదు. సత్యవాక్యము సరిగా ఉపదేశించు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నాం కదా కొలస్సీ 1:5-6 వచనాలు. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యము గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. వెరీ సింపుల్. సత్యవాక్యము అంటే ఇక్కడ ఏమని పెట్టింది? అక్కడ సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం పెట్టిండు? సువార్త. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి ఏమి లేదు. సత్యవాక్యం అంటే సువార్తనే. యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి ఉద్దేశము, వచ్చినటువంటి దారి, ఆయన చేసినటువంటి పనులు, శిలువ మరణము, పునరుద్ధానం, అదే సత్యవాక్యము, అదే సత్యము. ఇంకేదో ఉపదేశించిన అవసరం లేదు కదా. ఇంకేదో దాని ఇంట్లో ఉన్నటువంటి భావాల్ని, మర్మాన్ని, ఇంకేదో ఇంటర్ప్రిటేషన్, గ్రీక్ వర్డ్ తీసుకుంటారు, ఇంగ్లీష్ వర్డ్ తీసుకుంటారు, దాని భావం అని, దాని మర్మం అని ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు, తప్పుదారి పట్టిస్తారు. అందుకని అపోస్తలుడు అనేటువంటి పౌలు చెప్పేది ఏంటంటే సువార్తను నువ్వు కరెక్ట్ గా ఉపదేశించు. సత్యవాక్యమును నువ్వు కరెక్ట్ గా ఉపదేశించు. నువ్వు కరెక్ట్ గా సువార్తను, సువార్త అనేదే సత్యము, ఆ సువార్త అనేదే వాక్యము, ఆ దేవుని మాటలే వాక్యము, ఆ యేసు ప్రభు చెప్పిన మాటలే నువ్వు చెప్పు, ఆ యేసు ప్రభు జీవన విధానాన్ని నువ్వు చెప్పు. యేసు ప్రభువుని గురించి కరెక్ట్ గా తెలుసుకున్నటువంటి వారు, యేసు ప్రభువును కరెక్ట్ గా సంపూర్ణంగా స్వీకరించినటువంటి వారు ఎలాంటి ఉపదేశం వచ్చినా కూడా తప్పు. హల్లెలూయా. ఎలాంటి తప్పుడు బోధలు వచ్చినా కూడా వాళ్ళు తప్పిపోరు. ఎందుకంటే వాళ్ళు నిజ దేవుని అడిగారు, వాళ్ళు క్రీస్తును కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు.
యేసు ప్రభువును వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటారు. దేవుడు అంటే వాళ్ళకి తెలుసు, దేవుని మాటలు వాళ్ళకు తెలుసు, యేసు ప్రభు మాటలు వాళ్ళకు తెలుసు, యేసు ప్రభు రక్షకుడు అని వాళ్ళకు తెలుసు. ఇంకా ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకనే సత్యవాక్యమును, ఆ సత్యమై ఉన్నటువంటి దేవుని చరిత్రను, ఆ సత్యమై ఉన్నటువంటి దేవుని కార్యములను కరెక్ట్ గా ఉపదేశించు, కరెక్ట్ గా విభజించి వారికి బోధించు. బస్ అంతే. హల్లెలూయా. నువ్వు అదొక్క పని చేయని చెప్పేసి అపోస్తలులు ఈరోజు సంఘస్థులమైనటువంటి మనము కూడా క్రీస్తును కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే కాదు, యేసు ప్రభును మనం కరెక్ట్ గా బోధిస్తే, ఆయన గురించి కరెక్ట్ చెప్తే చాలు. మన దేవుని గురించి మనకు ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి ప్రశ్న లేకుండా యేసు ప్రభువును మనం పూర్తిగా విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని మన బిడ్డలకు కనుపరచవచ్చు. అందుకని ఆ సువార్త ఏమేస్తుంది? సువార్త ఫలించుతుందంట, వ్యాపించుతుందంట. హల్లెలూయా. సువార్త ఫలించాలి, వ్యాపించాలి. ఫలించాలి, వ్యాపించాలి అని అంటే మనం దాని గురించి గ్రహించాలి. అందుకనే అపోస్తలులు అనేటువంటి పౌలు చెప్తున్నారు, నీవు కరెక్ట్ గా ఉపదేశించు, సత్యవాక్యమును కరెక్ట్ గా ఉపదేశించు. ఆ సత్యవాక్యమే సువార్త, ఆ సత్యవాక్యమే యేసు ప్రభు జీవిత చరిత్ర, ఆ సత్యవాక్యమే యేసు ప్రభు బోధ, ఆ సత్యవాక్యమే యేసు ప్రభు కార్యములై. అంతే కదా మనం చెప్పాల్సింది, అంతే కదా. ఇంకేదో యుగాంతం గురించో, ఇంకేదో రెండో రాకడ గురించో, ఇంకేదో దూతల గురించో, ఇంకేదో ఆత్మల గురించో అవన్నీ మనం కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అయితే నువ్వు చేయాల్సింది సత్యవాక్యం. వాటన్నిటిని అర్థం చేసుకునే అవసరం లేదు కదా. యేసు ప్రభుని ఒకరిని అర్థం చేసుకోండి, యేసు ప్రభు స్వార్థను ఒకరిని అర్థం చేసుకోండి, దాన్ని కరెక్ట్ గా బోధించు. ఇంకేది చెప్పినా, ఇంకెన్నిటి గురించి చెప్పినా వాళ్ళు తప్పుకోరు. హల్లెలూయా. చివరిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకుంటు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నీవు దేవునికి కనుపరుచుకుంటూ జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండడానికి, ఆయన పని కొరకు ప్రయాసపడడానికి, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడాలి, ఎప్పుడు నేను ఆయన పరిచర్యలో ఉండాలి, ఎప్పుడు నేను ఆయన నామానికి సాక్ష్యంగాను, ఆయన నామానికి మహిమకరంగా ఉండాలని నిన్ను నువ్వు కనుపరుచుకున్నట్టు జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనపరుచుకోవాలి, మనం ఎప్పుడు కూడా దేవుని పనిలో ముందుండాలి. అక్కడ యేసు ప్రభు అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకు? ఆయన చేసినటువంటి పనులు, ఆయన గుణ లక్షణాలు, ఆయన కార్యములు, ఆయన నామము, ఆయన శక్తి. మరి విశ్వాసులు అనగానే ఏం గుర్తు రావాలి? ఆయన టైంకు రాడు, ఆయన శక్తి నాడు, ఆయన నాకే తెలిసినట్టు మాట్లాడతాడు, అవి కాదు కదా. ఒక మనిషిని మనము కరెక్ట్ ఒక పేరు చెప్పగానే ఆయన లక్షణము మన మైండ్లోకి వస్తుంది. ఆయన ఎటువంటాడు, ఒక పేరు చెప్పగానే ఆయన ఎటువంటాడు అనేది మన మైండ్లోకి వస్తుంది. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు? పలానా తిమోతి అనగానే దేవుని ఎందుకు కనపరుచుకుంటుంది, దేవుని పనిలో ముందు జరుగుతుంది, నిన్ను నీవు దేవునికి కనపరుచుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పలానా వ్యక్తి అనగానే ఆయన ఏదంటైనా ముందు ఉంటాడు, పలానా వ్యక్తి అనగానే ఆయన ప్రార్థన కొరకు, పలానా వ్యక్తి అనగానే ఆయన ఓపిక బాగున్న వ్యక్తి అని మనకు మైండ్లో వస్తుంది. వస్తుందా రాదు? వస్తుంది. అట్ ద సేమ్ టైం దేవుడు ఏమంటా ఉన్నాడంటే పలానా వ్యక్తి అనగానే దేవుని పనిలో నిన్ను నీవు కనపరుచుకోడు, భక్తిలో కనపరుచుకోడు, దేవుని సన్నిధిలో కనపరుచుకోడు, ముందు హల్లెలూయా. కీర్తనల గ్రంథము 63వ కీర్తన, కీర్తనల గ్రంథము 63 1 నుంచి 6 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ప్రభు మీదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు
నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామం బట్టి నా చేతులు ఎత్తెదను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు మహారాజు వేకువజామునే దేవుని సన్నిధికి వచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వేకువనే నిన్ను వెతుకును, వేకువనే లేచి దేవుని సన్నిధికి. తర్వాత ఇంక కిందికి వస్తే, పరిశుద్ధాలయం అందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. పరిశుద్ధాలయం అందు ఎంతో ఆశతో దేవుని వెతుకుతున్నాడు, వేకువనే దేవుని వెతుకుతున్నాడు. ఇంకా నా ప్రాణము నీ కొరకు తృష్ణపరిచిన, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమునందు నా ప్రాణము నీ కొరకు తృష్ణపరిచిన. ఎర్రటి ఎండలా పనిచేసి లక్షణాలకు కొన్ని చల్ల నీళ్లు దొరికితే ఎట్లా ఉంటుంది? సేమ్ దావీదు అలాగే చెప్తున్నాడు, నా ప్రాణము తృష్ణము. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి. వేకువజామున లేచి దేవుని చూస్తాడంట, ప్రార్థన స్థలంలోకి వచ్చి దేవుని చూస్తాడంట. ఇంకా కూడా ఆయనను ఇంకా చూడాలి, ఆయన సన్నిధిలో ఇంకా కనబడాలి, ఆయనను ఇంకా స్తుతించాలని ఆయన ప్రాణము దాహము కొని కృష్ణ గురించున్నదని దావీదు మహారాజు చెప్తాడు. హల్లెలూయా. ఆశతో ఆయనను వెతుకుతూ ఉన్నాడు. నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు కూడా ఎప్పుడు నిన్నే స్తుతిస్తాయి. మరి మన పెదవులు, మరి మన మనస్సు, మన ఆలోచనలు, వేకువజామున లేవగానే మనం ఏం ఆలోచన చేస్తాం? దేవుని సన్నిధిలో కనబడాలనే ఆలోచన మనకు ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో కూడా కూర్చుండి కూడా ఇక్కడ కూర్చోండి కూడా ఇంటికాడ ఏం జరుగుతుందో ఆలోచన చేస్తాం, ఊర్లో ఏం జరుగుతుందో ఆలోచన చేస్తాం, మన ఇంకేదో పని ఎక్కడ పోతుందని ఆలోచన చేస్తాం. కానీ దావీదు మహారాజు అయి ఉన్నాడు. ఆయనకి ఎన్నో సమస్యలు, ఎన్నో ఎటుపక్క ఏ శత్రువులు వస్తున్నారో తెలియదు, రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియదు, ప్రజలకు ఏ సమస్యలు వస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచి ఎవరు తిరుగుబాటు చేస్తున్నాడో తెలియదు, ఆ పక్క కూర్చున్నటువంటి మంత్రి కూడా ఏం ఆలోచిస్తున్నాడో, ఆ రాజును లేపేస్తా సింహాసం నాకే అవుతుంది కదా అని కూడా ఆలోచన చేస్తారు. అలాంటి రాజకీయపరమైనటువంటి ఒత్తులలో కూడా దావీదు మహారాజు ఎక్కువనే దేవుడు చూస్తున్నాడు, దేవుడి సన్నిధిలో కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆశతో ఆయనను వెతుకుతూ ఉన్నాడు, ఆకలితో ఆయన సన్నిధిలో కృష్ణ గురించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పెదవులు కూడా ఇప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నేను ధ్యానించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచము మీద కూడా అక్కడనేమో అపోస్తలుడు అయినటువంటి పౌలు ఏమి చెప్తా ఉన్నాడు, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకో. అంటే ఎప్పుడు కూడా ఎవరు పిలిస్తేనే కాదు కదా దేవుని సన్నిధికి రావడం. చిన్నపిల్లల కంటే చెప్తాం, వేసి ప్రార్థన చేసుకోవాలి. చిన్నపిల్లలకు రెడీ చేసి తీసుకొస్తాం సండే. కానీ మనం ఎదుగుతూ ఉన్నాం, ఆధ్యాత్మికంగా మనకు అన్నీ తెలుసు, దేవుని తెలుసుకున్నాం, కానీ ఇప్పటికీ కూడా సంఘానికి ప్రార్థనకు రమ్మంటేనే వస్తాం. అయితే అపోస్తలుడు అనేటువంటి పౌలు తిమోతికి చెప్తున్న మాట అదే, దేవుని సన్నిధిలో ఉంటాడు. దావీదు మహారాజు చెప్తున్నటువంటి మాట కూడా అదే, నేను వేకువజామున దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధ స్థలంలో కనబడి దేవుని కొరకు వేచి చూస్తున్నాను. ఆశతో నేను ఆయనను వెతుకుతూ ఉన్నాను. నా పెదవులు ఎప్పుడు ఆయనను స్తుతిస్తాయి. నేను మంచం మీద పడుకున్న రాత్రి జాములంతా కూడా నేను ఆయనకు ప్రార్థన చేస్తాను, ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాను అని దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు. 6వ వచనము చివరిగా చదువుతున్నాను. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నేను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. హల్లెలూయా, హల్లెలూయా. నీ నామమును బట్టి నేను నా చేతులు, నా జీవిత కాలం అంతా నేను ఎట్లా చేస్తాను. నాకు ఎవరు చెప్పనవసరం లేదు, నన్ను ఎవరు అవసరం లేదు. నా సన్నిధిలో నేను, నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి. నా జీవిత కాలం అంతా నేను ఇదే చేస్తాను. నాకు ఎన్ని పనులను ఉండేది. అంతటి విశ్వాసము, అంతటి నమ్మకము మనకు ఉండాలి అని దేవుని వాక్యము మరొకసారి హల్లెలూయా. ఒక 4 విషయాలు దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగాను, ఆయన యందు సంతోషిస్తూ, ఆయన యందు అతిశయిస్తూ, దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో మనము ఆయనకు నచ్చిన విధంగా, ఆయన మెచ్చిన విధంగా మనం జీవించాలి. రెండవదిగా సిగ్గుపడనక్కర్లేని పని వారిగా, దేవుని పని అంటే పరిగెత్తేటువంటి వారిగా, ఏ పని చేయడానికి తన మోమాటం లేకుండా దేవుని స్వార్థ విషయంలో మనము ముందుండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించుకోవాలి. సత్యవాక్యమును మనం, దేవుని స్వార్థను మనము గ్రహించాలి, ఆ స్వార్థను మనం ప్రకటించాలి. అక్కడ అపోస్తలుడు అనేటువంటి పౌలు చెప్తున్నాడు, స్వార్థను మీరు నిరీక్షించారు, ఆ వాక్యమును మీరు నమ్మారు, ఆ నమ్మిరు కాబట్టి అది ఫలించి వ్యాపించింది. అయితే ఈ రోజులలో మన సంఘాలలో కావచ్చు, మన జీవితాలలో వాక్యము ఫలించడం లేదు, అది వ్యాపించడం లేదు. కాబట్టి వాక్యము ఫలించే రీతిగాను, అది వ్యాపించే రీతిగాను మనం జీవించాలి. 4వదిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకుంటాను.
ఆసక్తితో ఆయన వెతుకుదాం. వేకువజామున ఆయన వెతుకుదాం. మన పెదవులు ఆయనను స్తుతించాలి. రాత్రి పగలు ఆయన జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయనను మనం ప్రకటించాలి. మన జీవిత కాలం అంతా కూడా అది నిర్ణయం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో అందరము కూడా ఈ వాక్యాన్ని మన హృదయంలో బదులుగా ధ్యానిద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించాలి.